Happy welcome to Anand Academy of Education. Trigonometry చెప్పుకుంటున్నాము. మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ గుణిజ మరియు ఉపగుణిజ కోణాలు. ట్రిగ్నోమెట్రీలో ఇది ఒక టాపిక్. గుణిజ ఉపగుణిజ కోణాలు. మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏ, 2a, 3a అండ్ సో ఆన్, NA, N is a constant. వీటిని మల్టిపుల్ యాంగిల్స్ అంటారు. అది a/2, a/3, a/4 and so on, a/n are called సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఈ విధంగా ఉన్న కోణాలని ఉపగుణిజ కోణాలు అంటారు. a/2 అంటే 1/2 ఇంటూ a, a/3 అంటే 1/3 ఇంటూ a, 1/4 ఇంటూ a, a/4 అంటే 1/4 ఇంటూ a. అలా ఈ విధంగా ఉన్న కోణాలు ఏమవుతాయంటే సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఉపగుణిజ కోణాలు. ఇవి గుణిజ కోణాలు. ఏ 1 ఇంటూ ఏ, 2a 2 ఇంటూ ఏ, 3 ఇంటూ ఏ, అలా వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఉన్న సైన్ ఎంతమంది క్లాస్లో sin 2a, cos 2a, tan 2a అని చూసాము. ఇప్పుడు ఏంటంటే cot 2a ఏమవుతుందో చూద్దాం. cot 2a, ఫస్ట్ cot 2a రావాలంటే cot a ప్లస్ బి ఫార్ములా రాయాలి. cot a ప్లస్ బి, cot a ప్లస్ బి ఈక్వల్ టు cot a ఇంటూ cot b మైనస్ 1 బై cot b ప్లస్ cot a. ఇక్కడ cot a ప్లస్ cot b అని రాసుకోవచ్చు. cot a ప్లస్ b ఫార్ములాలో ఏంటంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాలో న్యూమరేటర్లో మైనస్ ఉంటుంది, డినామినేటర్లో ప్లస్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంటే న్యూమరేటర్లో ప్లస్ ఉంటుంది, డినామినేటర్లో మైనస్ వస్తుంది. ఇప్పుడు cot a మైనస్ బి రాయాలనుకోండి. cot a మైనస్ బి, cot a మైనస్ బి ఈక్వల్ టు cot a cot b ప్లస్ 1 బై cot b మైనస్ cot a. cot a మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ కాబట్టి న్యూమరేటర్ ప్లస్ వచ్చింది, డినామినేటర్లో మైనస్ ఉంటుంది. ఇంకా డినామినేటర్లో cot b మైనస్ cot a వస్తుంది, cot b మైనస్ cot a. కానీ cot a మైనస్ cot b కాదు, cot b మైనస్ cot a. ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు cot b మైనస్ cot a వస్తుంది కాబట్టి గుర్తుండ కోసం ఇక్కడ కూడా cot b ప్లస్ cot a అని రాశాం. cot a ప్లస్ cot b అన్న, cot b ప్లస్ cot a అని ఒకటే కదా ప్లస్ వరకు. కానీ మైనస్ మాత్రం cot b మైనస్ cot a, cot b మైనస్ cot a. అంటే cot a మైనస్ b ఈక్వల్ టు cot a cot b ప్లస్ 1 బై cot b మైనస్ cot a. cot a ప్లస్ b ఈక్వల్ టు cot a ఇంటూ cot b మైనస్ 1 బై cot b ప్లస్ cot a. ఇవి ఇక్కడ a ఈక్వల్ టు b అయితే, ఇఫ్ a ఈక్వల్ b ఏమన్నప్పుడు cot a ప్లస్ a ఈక్వల్ టు cot a ఇంటూ b అంటే ఏనే కదా a మైనస్ 1 బై cot a ప్లస్ cot a. a ప్లస్ a అంటే 2a, cot 2a ఈక్వల్ టు cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a, 2 cot a. కాబట్టి cot 2a ఈక్వల్ టు cot స్క్వేర్ a బై cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a. cot 2a అంటే cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a. ఇది cot a ఫార్ములా. ఇప్పుడు ఫార్ములాస్ ఒకసారి రాసి అనుకోండి. sin 2a ఈక్వల్ టు 2 sin a ఇంటూ cos a. నెంబర్ 2 cos 2a ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. tan 2a ఈక్వల్ టు 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a, 1 మైనస్ tan స్క్వేర్ a.
అలాగే cot 2a ఈక్వల్ టు cot స్క్వేర్ a -1/2 cot a. ఇవి sin 2a ఈక్వల్ 2 sin a into cos a, cos 2a ఈక్వల్ cos స్క్వేర్ a minus sin స్క్వేర్ a, tan 2a ఈక్వల్ 2 tan a by 1 minus tan స్క్వేర్ a, cot 2a ఈక్వల్ టు cot స్క్వేర్ a minus 1/2 cot a. ఇవి ఫార్ములాస్. ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్స్ కానీ ఇక్కడ sin 2a దీన్ని 2తో డివైడ్ చేస్తే యాంగిల్ని ఇది ఎలా ఉంది? దిస్ ఇంప్లైస్ sin a ఈక్వల్ టు 2 sin a by 2 ఇంటూ cos a by 2. ఇక్కడ యాంగిల్ని బోత్ సైడ్స్ని 2తో డివైడ్ చేస్తే sin 2a by 2. 2a by 2 అంటే 2 టు క్యాన్సిల్ sin a అంటే sin a ఈక్వల్ 2 sin a by 2. మనం యాంగిల్ మాత్రమే డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా a by 2 అనే రాయాలి కానీ ఈ మొత్తానికి by 2 అని రాసి 2 క్యాన్సిల్ చేయకూడదు. కాబట్టి sin 2a ఈక్వల్ టు 2 sin a ఇంటూ cos a, దట్ ఎంప్లైస్ sin a ఈక్వల్ టు 2 sin a by 2 ఇంటూ cos a by 2. a అనేది మల్టిపుల్ యాంగిల్, a by 2 అనేది సబ్ మల్టిపుల్ యాంగిల్. దిస్ ఎంప్లైస్ అలాగే cos 2a ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. cos a ఉన్నప్పుడు cos a ఈక్వల్ టు cos స్క్వేర్ a by 2 మైనస్ sin స్క్వేర్ a by 2. అలాగే tan 2a ఈక్వల్ 2 tan a by 1 minus tan square a. This implies tan a equal to 2 tan a by 2 by 1 minus tan square a by 2. అలాగే cot 2a equal to cot square a minus 1/2 cot a. This implies cot a equal to cot square a by 2 minus 1/2 cot a by 2. ఇవన్నీ మల్టిపుల్ యాంగిల్స్, వీటిలో సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఇక్కడ వచ్చినాయి. అంటే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ట్రిగ్నామెట్రీ మీద పట్టు సాధించాలంటే, ట్రిగ్నామెట్రీ సమ్స్ బాగా చేయాలంటే ఈ ఫార్ములాస్ అన్ని మస్ట్గా గుర్తుండి ఉండాలి. ఫార్ములాస్ రాకుండా ట్రిగ్నామెట్రీలో సమ్స్ చేయలేం. ట్రిగ్నామెట్రీలో ఎక్కువ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటూ ఉండాలి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఫార్ములాస్ ఎప్పుడు గుర్తుంటాయి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసినప్పుడు. ఇవి ఏదో ఫార్ములాస్ రాసుకొని 4-5 సార్లు రాసినంత మాత్రం రావు. నంబర్ ఆఫ్ టైమ్స్ సమ్స్ చేస్తూ ఉంటే ఫార్ములాస్ అన్నీ ఆటోమేటిక్గా గుర్తుండి ఉంటాయి. అలాగే cos 2a చూసాం. cos 2a అంటే cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. అంటే cos 2a ఫార్ములా కాస్లో ఉంది, సైన్లో ఉంది. cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. దీన్ని cos 2a ఫార్ములాని పూర్తిగా కాస్లోనే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా పూర్తిగా సైన్లోనే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కాస్ ఆర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సైన్స్. ఎలాగంటే కాస్ స్క్వేర్ a మనకు ఒక ఫార్ములా ఉంది, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈక్వల్ టు 1. sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a ఈక్వల్ టు 1. సో దీని నుండి ఏమవుతుంది? cos స్క్వేర్ a ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ a, 1 మైనస్ sin స్క్వేర్ a, ఆర్ sin స్క్వేర్ a ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ a. అంటే మనం అవసరమైతే ఈ ఫార్ములాస్ ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్రెస్ cos 2a ఫార్ములా ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సైన్స్ అన్నాం అనుకోండి, ఎక్స్ప్రెస్ cos 2a ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సైన్ అన్నాం అనుకోండి, అంటే cos 2a ఫార్ములాని
పూర్తిగా సైన్లో చెప్పండి అన్నప్పుడు ఇక్కడ కాసుని కూడా ఏం చేయాలి, మనం సైన్లోకి మార్చుకోవాలి. అంటే కాసు స్క్వేర్ ఏ అంటే సైన్లో ఎంత అవుతుంది, కాసు స్క్వేర్ ఏ ఈక్వల్ 1 - సైన్ స్క్వేర్ ఏ. ఆ విధంగా ఇక్కడ రాసి అనుకోండి, కాసు స్క్వేర్ ఏ అంటే కాసు స్క్వేర్ ఏని సైన్లోకి మారుస్తున్నాం. ఏమవుతుంది, కాసు స్క్వేర్ ఏ ఎంత సమానం, 1 - సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. అంటే కాస్ట్ ఏ ఫార్ములాని పూర్తిగా సైన్లో చెప్పాలంటే కాస్ట్ ఈక్వల్ ఏమవుతుంది, 1 - 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. అలాగే కాస్ట్ ఏ ఫార్ములాని పూర్తిగా కాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న సైన్ ఏం చేయాలి, మనం కాస్ట్లోకి మార్చుకోవాలి. అలా మార్చామనుకోండి, కాస్ 2a ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ అంటే ఎంత, 1 - కాస్ స్క్వేర్ ఏ. అంటే మైనస్ ఆఫ్ 1 - కాస్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, 2 కాస్ స్క్వేర్ ఏ. 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. కాబట్టి కాస్ 2a అంటే కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. పూర్తిగా సైన్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే కాస్ 2a ఈక్వల్ టు 1 - సైన్ స్క్వేర్ ఏ. పూర్తిగా కాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. దిస్ ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. దిస్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. కాబట్టి కాస్ 2a ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దట్ ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. దట్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. అయితే మనం ఇక్కడ వరకు వచ్చింది. కాస్ 2 అంటే 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. దీన్ని కాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలనుకోండి, మళ్ళీ ఇదంతా రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడే సైన్ స్క్వేర్ ఏని ఇందులోనే ఏం చేయొచ్చు, మనం 1 - కాస్ స్క్వేర్ ఏని ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 1 - 2 ఆఫ్ 1 - కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. దాన్ని చేస్తే ఇది వచ్చేస్తుంది ఇలా. కాస్ 2 ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దట్ ఈక్వల్ 1 - 2 సైన్ స్క్వేర్ ఏ. దట్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. అదే కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, కాస్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2. దిస్ ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. దిస్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1. కాబట్టి మల్టిపుల్ యాంగిల్స్లో రాయాలంటే కాస్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2. దట్ ఈక్వల్ టు 1 - 2 సైన్ స్క్వేర్ ఏ బై 2. దట్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1. కాబట్టి కాస్ ఏ ఫార్ములా ఏదైనా ఎక్కడైనా అవసరమైతే ఈ విధంగా రాసుకోవచ్చు. కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 అని రాయొచ్చు. ఏదో 1 - 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అని రాయొచ్చు. ఏదో 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1 అని రాయొచ్చు. లేదు 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ 1 అని ఎక్కడ కనిపిస్తే కాస్ ఏ రాయొచ్చు. 1 - 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 అంటే కాస్ ఏ రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఏ బై 2 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై 2 అంటే కాస్ ఏని రాసేస్తాం. ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే సైన్ 3a కాస్ 3a tan 3a cot 3a ఈ ఫార్ములాస్. ఇవి సైన్ 3a కాస్ 3a tan 3a cot 3a ఈ ఫార్ములాస్ కూడా వస్తాయి. ఇవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.